ప్రార్థన. రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభ, దేవాది దేవ, మీకే స్తోత్రాలయ. పరలోకమందు నాశనమైన దేవ, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్య. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే స్తోత్రాలయ్య. తండ్రి, అనేక ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, మీకే స్తోత్రాలు. నజరేయుడా, మీకే స్తోత్రాలు. యూదా గోత్ర సింహమే, మీకే స్తోత్రాలు. యెహోవా రఫా, మీకే స్తోత్రాలు. తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం గడిపాక మా చేతల ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా మేమేమన్నా పాపాలు చేస్తుంటే మా పాప దోషాలన్నింటినీ యేసు నామములో క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాం నా తండ్రి. మా పాప దోషాలన్నింటినీ క్షమించండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజంతటిలో కూడా మీకు ఆగుదల భద్రత ఇచ్చి తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా తండ్రి. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వాహనాన్ని బట్టి, మా ఆత్మీయ తండ్రి సాలయమాన్ని బట్టి, అనేక విషయాల సంగతులను బట్టి మీకే కోటాను కోట్ల హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి యేసయ్య, ఈరోజు జరిగిన ఉపవాస ప్రార్థన బాగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. అనుక్షణం మీరే మాకు కొన్నంత అండగా ఉండి సహాయం దయచేయండి అయ్యా తండ్రి. తండ్రి యేసయ్య, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి అయ్యా తండ్రి. వివాహం కాని వారికి చక్కని పరిశుద్ధ వివాహం జరిగే కృపను మీ దయలో దయచేయండి దేవా. అప్పుల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పులనే ఊబిలో నుంచి బయటకు లాక్కరండి నా దేవా తండ్రి. ఆర్థిక సమస్యలతో తండ్రి సతమవుతున్న బిడ్డలకు తండ్రి ఆర్థికంగా చేయూతనివ్వండి అయ్యా. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడే వారికి శాంతి సమాధానం నెమ్మది దయచేయండి అయ్యా. అయ్యా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళకి నా నూతన జీవ కిరీటాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి. అనేక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని మీ దయచేయండి అయ్యా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావుగా ప్రేమ తండ్రి. వాళ్ళని ఈ రాత్రికాల సమయంలో స్వస్థపరచండి దేవా. పైకి చెప్పుకొని బాధలు తండ్రి, ఆరోగ్యం హాస్పిటల్లో చూపించుకోవడానికి కనీసం డబ్బులు కూడా లేక తండ్రి చెప్పుకోలేక మదన పడుతున్నట్టు నా తండ్రి. వాళ్ళు చెప్పుకోలేకపోయినా మీకు తెలుసు కదా దేవా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్యల నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక నా దేవా తండ్రి. సహాయం దయచేయండి. విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచనన్నావు కదా దేవా తండ్రి. సహాయం దయచేయండి. అనారోగ్య సమస్యలతో వెంటిలేషన్లో తండ్రి, ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డల్ని కాపాడండి. హిస్సా ప్రార్థించగా తండ్రి ఆయుష్ పొడిగించిన దేవుడివి తండ్రి. చావు బతుకులో ఉన్న బిడ్డలకు కూడా ఆయుష్ పొడిగించి అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎవరెవరు నా తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నారో జగమెరిగిన దేవుడివి, అన్నీ తెలిసిన దేవుడివి, నీకు తప్ప నాకు తెలియదు తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో ఏ బాధతో బాధపడుతుందో ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజంతా దాంట్లో మీ కాపుదల భద్రత మాపై ఉంచి తండ్రి మమ్మల్ని రక్షించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. సాతాను అంధకార క్రియల్లో మేము బంధించబడకుండా తల్లి, మీ చల్లని రెక్కల నీడల్లో మేము తప్పిపోకుండా ఉండేలా సహాయం తెచ్చేయండి. శ్రమలు ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మ విశ్వాసం ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. మాకు వచ్చే శ్రమలు మీకు మహిమకరంగా జరిగి ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. మీ ఎడల మా ప్రవర్తన నీతిగా, నిజాయితీగా, నిందరహితంగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞతా భావంతో ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఇది ఇంకొక రాత్రికాల ఈరోజు చూడక తండ్రి ఎంతోమంది తండ్రి ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు నా ప్రేమ మట్టిలో మన్నయ్య ఉండగా తండ్రి మాకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రాలే, మీకే వందనాలయ్యా. తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు మొదలుపెట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ మీ ప్రార్థన చేసుకొని మా జీవితాన్ని మొదలుపెట్టి కృపా భాగ్యాన్ని, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించమని మీకే మేము నిద్రిస్తుండగా తండ్రి మా మంచం చుట్టూ రక్తపోషణ, ఇంటి చుట్టూ దేవతలను కాపలా పెట్టింది సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున ప్రార్థనతో మా పనులు మొదలుపెట్టే కృపను దయచేయమని తండ్రి. మాట మాటికి మెలకువలు వచ్చే క్రియలను
పీడకలలు తెప్పించే సాతాను అంధకార క్రియలను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. సుఖకరమైన క్షేమకరమైన గాఢ నిద్ర కలిగేలా మీ దయలో సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి విషయం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.